ఏ చేపతోనైనా సరే చేపల పులుసు ఇలా పెట్టారంటే గిన్నె ఊడ్ చేయాల్సిందే, అంత టేస్టీగా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని గరిటె పెట్టకుండా ఒక్కసారి ఇలా తిప్పేయండి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లోకి మెంతులు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం, కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చేప ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఒక నిమ్మకాయ సేంత చింతపండు గుజ్జు, ముక్కలు మునిగేటట్లుగా నీళ్లు పోసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మంటను తగ్గించి పెట్టుకొని పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా టేస్ట్ అదిరిపోతుంది. మరి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.